అందరికీ నమస్కారం. పాఠ్యాంశంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న పద్యం. మురిసిపోవునెవరు ముద్దు మాటలు విని నవ్వునెవరు పుడతా నడిక చూసి. మురిసిపోవునెవరు ముద్దు మాటలు విని నవ్వునెవరు పుడతా నడిక చూసి. పొంగిపోనెవరు పోసి నవ్వుల కానీ అమ్మ మిన్న గుడిని అమ్మ కన్నా, అమ్మ మిన్న గుడిని అమ్మ కన్నా. మురిసిపోవునెవరు ముద్దు మాటలు విని నవ్వునెవరు పుడతా నడిక చూసి. మురిసిపోనెవరు ముద్దు మాటలు విని నవ్వునెవరు పుడతా నడిక చూసి. తల్లి చిన్నప్పుడు మనం చిన్నగా ఉన్న సమయంలో మనల్ని చూసి మన ముద్దు ముద్దు మాటలు చూసి మురిసిపోతూ ఉంటుంది. మురిసిపోయి మనకి ఏం చేస్తుంది, లాలిస్తుంటుంది, పాలిస్తుంటుంది, మనల్ని ప్రేమతో చూసుకుంటుంది. అలాంటి తల్లిని మనం ఎప్పుడు కూడా మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఓకే, ఈరోజు మనం చెప్పుకునేటువంటి అంశం ఏంటంటే అలంకారాలు. ఏంటమ్మా? అలంకారం. మనిషికి ఖచ్చితంగా అలంకారం ఖచ్చితంగా ఉంటుంది. ఏదైనా కార్యక్రమం జరిగినా, ఏదైనా చిన్న వివాహ కార్యక్రమం లాంటిది, ఏదైనా చిన్నపాటి కార్యక్రమం మన ఇంట్లో జరిగినాయి అనుకోండి, మనం ఏం చేస్తామంటే అద్దం ముందు కూర్చొని రెడీ అయిపోతూ ఉంటాం. ఎక్కడ లేని అందం అంతా అద్దం ముందు కూర్చున్న సమయంలో వచ్చేస్తుంది. టాప్ టు బాటమ్, పైనుంచి కిందాకా మ్యాచింగ్ మ్యాచింగ్ మ్యాచింగ్. మమ్మీ హెయిర్ రింగ్స్ మ్యాచింగ్, డ్రెస్ మ్యాచింగ్, రిబ్బన్స్ మ్యాచింగ్ అని చెప్పేసి ఆఖరికి నెయిల్ పాలిష్, చెప్పులు కూడా మనం ఏం చేస్తాం, మ్యాచింగ్ వేసుకుంటూ ఉంటాం. అంటే ఆకర్షణలో ఆనందాన్ని వెతుక్కున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది ఆడవాళ్ళు అని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు. అంటే ఈ అలంకారంలోనే ఆనందాన్ని వెతుక్కునేటువంటి వ్యక్తులు ఎవరంటే స్త్రీలు. అంటే అలంకార ప్రియులు అని అనగానే వెంటనే మనకు గుర్తొచ్చేది వెంటనే ఎవరమ్మా? స్త్రీ. ఇక్కడ అది పక్కన పెట్టేద్దాం, స్త్రీలే కాదు. మరి ఈ భూమి ఇంత అందంగా ఉంది అంటే దానికి కారణం ఏంటంటే ప్రకృతి. ఏంటి? ప్రకృతి. మరి ప్రకృతి అందంగా ఉంది, అలంకారంగా ఉంది అని ఎలా చెప్పగలం? నీలి రంగు అయినటువంటి ఆకాశం ఉంది, మంచి గలగల పారేటువంటి నీరుంది, చల్లగా వీచేటువంటి గాలి ఉంది, ఎత్తుకు ఎదిగేటువంటి వృక్షాలు ఉన్నాయి, ఇవన్నీ పంట పొలాలు ఉన్నాయి. ఇవన్నీ చూసినప్పుడు మనకు ఆనందం కలుగుతూ ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు, వెన్నెల, సముద్రం ఇవన్నీ కూడా మనకేం చేస్తే ఆనందాన్ని కలుగు చేస్తాయి. ఇదంతా కూడా ప్రకృతి. అంటే ఈ భూమికి ప్రకృతి ఒక అలంకారం. మరి మనిషికి కూడా అలంకారం ఉంది. మనిషికి కూడా అలంకారము ఏంటి అంటే వాగ్భూషణం, మాట్లాడడమే అలంకారం. అంటే మాట్లాడే తత్వం ఎలా ఉండాలంటే అందంగా ఉండాలి. మనిషికి మానవత్వం అలంకారం. అంటే ఒక వ్యక్తి బాధలో ఉంటే ఆ వ్యక్తి ఆహా మంచిగా అయింది, నీకు మంచిగా అయింది, నువ్వు బాధతో ఉన్నావా, హిహా ఆహా అని ఆనందం పడిపోవడం కాదు. అంటే అక్కడ మన మానవత్వాన్ని మనము చూపించుకోవాలి. కష్టంలో ఉన్నప్పుడు మన చేతనైన సాయము చేయలేకపోయినప్పటికీ వారిని ఏం చేయాలి? ఓదార్చాలి. అలా ఓదార్చినప్పుడే మన మానవత్వం మనకి బయటపడుతుంది. 10 మంది మనల్ని గౌరవిస్తారంటే భూమికి ప్రకృతి అలంకారం అయితే మనిషికి మానవత్వము అలాగే వాగ్భూషణము కూడా అలంకారం. ఇలా మనకి ప్రకృతికి ఎలాగైతే అలంకారం ఉందో మన తెలుగు భాషకి భాష అనగా ఏమి? భావాలను వ్యక్తపరిచేది. మనసు తెలుపని భాష, మంచి పెంచని భాష, ఉత సంద్రపు ఘోష కూనలమ్మ. మనసు తెలుపని భాష, మంచి పెంచని భాష, ఉత్త సంద్రపు ఘోష కూనలమ్మ. భాష అనేది మనసులో ఉన్నటువంటి భావాలను తెలియచేయాలి, మంచిని పెంచాలి. అలా పెంచకపోతే అది ఏం కాదు, భాషే కాదు. అర్థమవుతుందా? అంటే ఈ భాషలో కూడా అనేకమైనటువంటి సంపద ఉంది. ఆ సంపద సామెతలు, నానుడులు, సూక్తులు, అలంకారాలు, ఇంకా మరెన్నో తెలుగుకి భాషా సంపద ఉంది. అలా ఆ సంపద మన భాషకి ఏం తెస్తాయంటే అందాన్ని తీసుకొచ్చి పెడతాయి. ఉదాహరణకి రాజు అడవికి వెళ్ళాడు, నా నీని నూనె నేను అన్నానా, నీ నూనె కాక నా నూనె అవుతుందా అన్నాను. ఏది వినడానికి బాగుందంటే నా నూనె నీ నూనె, నీ నూనె నా నూనె, నా నీని నూనె కాదని నేను అన్నానా, నా నూనె కాక నీ నూనె అవుతుందా అని అన్నానంటే ఇది అందాన్ని కలిగించే విధంగా మనకి ఉంది. అంటే ఈ విధంగా అందాన్ని చేకూర్చేటువంటివి ఏంటంటే అలంకారాలు. ఈరోజు మనం చెప్పుకునేటువంటి అంశం ఏంటంటే అలంకారాలు. ఇంతకీ అలంకారము అంటే ఏంటో తెలుసుకుందాం. అలంకారము అనగా సౌందర్యం, అందం. అందంగా లేనా అసలేం బాలేనా అందం. ఒక స్త్రీ
ఏమంటుంది? అందంగా లేనా, అసలేం బాగాలేనా అంటే నేను అందంగా లేకపోతే నేను ఎవరు చూడరు కదా అని. అవునా? మరి ఆ అందంగా లేదని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి అద్దం ముందు కూర్చుంది. అద్దం ముందు కూర్చొని ఇంత పౌడర్ తీసి ఆహాహా అని చెప్పేసి మొఖానికి రాసుకుంది. అప్పటిదాకా ఎలా ఉంది ఆమె? కర్రీగా బొగ్గులా ఉంది. ఎప్పుడైతే పౌడర్ రాసుకుందో వెంటనే అయిపోయింది, తెల్లగా వచ్చింది. తెల్ల పందిలాగా, పావురులాగా తెల్లగా వచ్చింది. అంటే దేనివల్ల? పౌడర్ వల్ల. అంటే అది ఆమెకు అలంకారాన్ని తీసుకొచ్చి పెట్టిందా లేదా? పెట్టింది. అవునా? మరి అలాగే మన భాషకి ఈ అలంకారాలు ఏం తీసుకొచ్చి పెడతాయంటే అందాన్ని తీసుకొచ్చి పెడతాయి. ఇంతకీ అలంకారం అనగా అంటే కావ్యానికి అందాన్ని ఇనుమడింప చేసేవి ఏంటంటే ఈ అలంకారాలు. ఈ అలంకారాలు ముఖ్యంగా ఎన్ని రకాలంటే 2 రకాలు. ఏంటి? ఒకటి శబ్దాలంకారము, 2 అర్థాలంకారం. శబ్దాలంకారము, అర్థాలంకారం. శబ్దాలంకారము అనగానేమి అంటే శబ్ద ప్రధానంగా కలది. ఇందుకే శబ్దము అనగానేమి అంటే పదము. శబ్దము అనగానేమి పదం. అంటే శబ్దానికి ప్రాధాన్యత ఇచ్చేవి ఏంటంటే శబ్దాలంకారం. మరి అర్థానికి అంటే ఇక్కడ అర్థం ప్రధానంగా ఉంటుంది. అంతరార్థం ఇది బాహ్యంగా కనిపించేటువంటి శరీరము అయితే ఈ శబ్దాలంకారము, అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి మనస్సు ఏదంటే అర్థాలంకారం. అంటే మనసు బయటకు కనిపిస్తుందా? ఇది నీ మనసు నాకు చూపి అంటే ఏం చూపిస్తావు? ఏం చూపించవు, లోపల ఉంటుంది. అవునే కదా? మరి అట్లనే ఈ అర్థాలంకారం కూడా లోపల అర్థాన్ని కలిగి ఉంటుంది. ఈ శబ్దాలంకారం మాత్రం బయటకు కనిపిస్తూ ఉంటుంది. మన శరీరం లెక్క, ఇట్లా మన శరీరం బయటకే కనిపిస్తుంది. చూద్దాం. అర్థం ప్రధానంగా కలిగినటువంటిది అర్థాలంకారం. ఇది శబ్దాలంకారం. ఈ శబ్దాలంకారం ఇక్కడ 3 రకాలుగా ఉంటుంది. ఎన్ని రకాలు? 3 రకాలు. చూద్దాం. ఈ శబ్దాలంకారం ఎన్ని రకాలంటే 3 రకాలు. ఏంటి ఆ 3 రకాలు అంటే అనుప్రాస. మొట్టమొదటిది ఏంటమ్మా? అనుప్రాస అలంకారము. తర్వాత ఏ అలంకారము? యమకాలంకారం. ఏ అలంకారము? యమకారం. మరి 3వది ఏంటి అంటే ముక్త పదగ్రస్తము. ముక్త పదగ్రస్తం. మరొకసారి, మొట్టమొదటిది ఏంటి? అనుప్రాస. ఏ ప్రాస? అనుప్రాస. మరి 2వది ఏంటి? యమకాలంకారం. ఏ అలంకారం? యమకాలంకారం. 3వది ఏంటంటే ముక్త పదగ్రస్త అలంకారము. ముక్త పదగ్రస్త అలంకారం. ఓకే, చూద్దాం. మీరందరూ కూడా ఇక్కడ గమనించాలి. ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు మనకి ఎలాగైతే అందాన్ని తీసుకొచ్చి పెడుతూ ఉంటాయో అలాగే భాషకి ఇవన్నీ కూడా అందాన్ని తీసుకొచ్చి పెడుతూ ఉంటాయి. అంటే మన శరీరాన్ని మనం ఎలాగైతే కాపాడుకుంటూ వస్తున్నామో మన భాషా సంపదను కూడా మనం అలా కాపాడుకుంటూ వస్తూనే మన భాష మనకి దక్కుతుంది. లేకపోతే మన భాష అంతరించిపోతుంది. అర్థమవుతుందా? ఓకే. మన భాషలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం గమనించాలి. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకే తెలుగే ఒక మూలధనం. తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోయి వాళ్ళను మరచినట్టురా, ఇది మరువబోకురా. అంత గొప్పది తెలుగు భాష, తల్లి భాష. అందుకే మాతృభాష అని చెప్పేసి అంటారు. సో మాతృభాషలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. చూద్దాం. అనుప్రాస, యమకము, ముక్త పదగ్రాస్త అలంకారం. చూద్దాం. ఈ అనుప్రాస మళ్ళీ 4 రకాలమ్మా. ఎన్ని రకాలు? 4 రకాలు. అనుప్రాస ఎన్ని రకాలు? 4 రకాలు. ఒకటి అంత్యానుప్రాస అలంకారం. అంత్యానుప్రాస అలంకారం. మరి 2వది ఏంటంటే వృత్త్యనుప్రాస అలంకారము. వృత్త్యనుప్రాస అలంకారము. మరి 3వది ఏంటంటే ఛేకానుప్రాస అలంకారం. ఏ ప్రాస? ఛేకానుప్రాస అలంకారం. మరి 4వది ఏంద్రా నాయన అంటే లాటానుప్రాస అలంకారము. ఏ అలంకారము? లాటానుప్రాస అలంకారం. ఇందుకే మనకేం తెలియాలంటే ఇక్కడ ప్రాస అంటే ఏందో తెలియాలి. ఏం తెలవాలి? ప్రాస అంటే ఏందో మనకు తెలవాలి. ఇందుకే అంత్యము అంటే ఏంది, వృత్యము అంటే ఏంది, ఛేకాను అంటే ఏంది, లాటాను అంటే ఏంది అనే విషయాన్ని మనము గ్రహించాలి. చూద్దాం.
అనుప్రాస ఎన్ని రకాలని చెప్పుకున్నాము? 4 రకాలు. వెరీ గుడ్. ఎన్ని రకాలు? 4 రకాలు. మొట్టమొదటిగా ఏంది? అంత్యానుప్రాస. రెండవది ఏంది? వృత్తి అనుప్రాస. మూడవది ఏంది? ఛేకానుప్రాస. నాలుగవది ఏంది? లాటానుప్రాస. ప్రాస అంటే ఏంటంటే రెండవ అక్షరం. ప్రాస అంటే ఏంటంటే రెండవ అక్షరం. ప్రాస అంటే ఏంటి? రెండవ అక్షరం. చూద్దాం. మొట్టమొదటిగా మనం ఇప్పుడు అంత్యానుప్రాస చూద్దాం. ఏ ప్రాస చూద్దాం? అంత్యానుప్రాస. ఓకే. అంత్యానుప్రాస మనం చూద్దాం. అంత్య అంటే ఏంటి? చివర. అంత్య అంటే ఏందమ్మా? చివర. ప్రాస అంటే రెండవ అక్షరం. రెండవ అక్షరం అంటే చివర ప్రాస వస్తే అంత్యానుప్రాస. చివర ప్రాస వస్తే ఏంటి? అంత్యానుప్రాస. ఉదాహరణ చూద్దాం. నిర్వచనం చూద్దాం. ఓకే. చూద్దాం. అంత్యానుప్రాస ఒక వాక్యంలో కానీ పాదంలో కానీ పదం చివర కానీ ప్రాస రావడాన్ని అంత్యానుప్రాస అలంకారం అని చెప్పేసి అంటారు. అంటే ఒక వాక్యంలో కానివ్వండి, ఒక పాదంలో కానివ్వండి, ఒక పదము అనగా వన్ లైన్. In our daily life, we are listening so many poems. ఉదాహరణకి, తల్లి గర్భము నుండి ధనము తేడెవడు వెళ్ళిపోయిడినాడు వెంటరాదు. తల్లి గర్భము నుండి ధనము తేడెవడు వెళ్ళిపోయిడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మృంగబోడు. వితమార్జన చేసి విర్రవీగుటే గాని కూడబెట్టిన సొమ్ము గుడువబోడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మములే కదాచి తుదకు దొంగలగిద్దురో దొరలగవునో తేరె జుంటి గలియవా తెరువరులకు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. చూడండి, ఇందులో ఉన్నటువంటి ఇప్పుడు పాడినటువంటి ప్రతి పద్యము కూడా ఒక్కొక్క లైన్, అవే పాదాలు. ఆ పాదము చివర కూడా ఏమొస్తేని ప్రాస వస్తే, ఆ పద్య పాదము చివర కూడా ప్రాస వస్తే అది అంత్యానుప్రాస. ఒక వాక్యంలో ప్రాస వస్తే అది అంత్యానుప్రాస. ఒక పదములో ప్రాస వస్తే అది అంత్యానుప్రాస. అంటే 3 రకాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఉదాహరణకు చూద్దాం. ముఖ్యంగా ఒక వాక్యంలో చూద్దాం. రాజు అడవికి వెళ్ళాడు. రాజు పువ్వులు తెచ్చాడు. ఇది వాక్యం. నేనేమన్నా? అంత్యానుప్రాస. అంత్య అంటే ఏం చెప్పాను? చివర. ప్రాస అంటే రెండవ అక్షరం. అంటే చివరి నుంచి రెండవ అక్షరం చూద్దాం.
ఇదిగో రెండవ అక్షరం డు డు. ఇది వాక్యము చివర కానీ అన్నాను. అంటే వాక్యము చివర ఏమొచ్చింది? ప్రాస వచ్చింది. సో ఇది ఏ అలంకారము అంటే అంత్యానుప్రాస అలంకారం. ఏ అలంకారము? అంత్యానుప్రాస. తర్వాత ఏంది? ఒక పాదం అనగా పద్యపాదము కానివ్వండి, గేయపాదం కానివ్వండి. చూద్దాం. భాగవతమున భక్తి భారతములో యుక్తి రామ కథయే రక్తి ఓ కూనలమ్మ. భాగవతమున భక్తి. భాగవతమున భక్తి భారతములో యుక్తి రామ కథయే రక్తి ఓ కూనలమ్మ. నేనేం చెప్పినా? పాదం అని చెప్పిన. పాదము అంటే ఏంది? ఒక గేయంలోది కానీ ఒక పద్యంలోది కానీ పాదం. సో భక్తి, యుక్తి, రక్తి. భక్తి తి. నేనేం చెప్పా? అంత్య అన్న. అంత్య అంటే ఏంది? చివర. అంటే పాదము చివర ఏం రావాలి? ప్రాస రావాలి. సెకండ్ లెటర్, దట్ ఈస్ కాల్డ్ ప్రాస. రెండవ అక్షరం తి. యుక్తి, రక్తి. ఓకే. అంటే భాగవతమున భక్తి భారతములో యుక్తి రామ కథయే రక్తి ఓ కూనలమ్మ. ఈ విధంగా పాదము చివర ప్రాస రావడాన్ని ఏమంటాము? అంత్యానుప్రాస అలంకారం అని చెప్పేసి అంటాం. ఇంకొక ఉదాహరణ చూద్దాం. మనసు తెలుపని భాష, మంచి పెంచని భాష, ఉత్పసంద్రపు ఘోష ఓ కూనలమ్మ. భాష ఘోష. చూడండి, షా 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 అంటే పాదము చివర వచ్చాయి. దేని చివర వచ్చాయి? పాదము చివర వచ్చాయి. మరి పదం చూద్దాం. మరి పదం చివర ఏంటి? పదం చూద్దాం. పళ్ళెం, కళ్ళెం, బళ్ళెం. ఇది పదము. ఇదేంటమ్మా? పదము. పళ్ళెం, కళ్ళెం, బళ్ళెం. చూడండి, పదము చివర, మూడు పదాల చివర ఏముంది? లెం 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 లెం. మూడు పదాల చివర ఏముంది? లెం 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 అని చెప్పేసి ఉంది. పళ్ళెం, కళ్ళెం, బళ్ళెం. పళ్ళెం, కళ్ళెం, బళ్ళెం. అంటే ఈ పదాల చివర లెం 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 అని ప్రాస వచ్చింది కాబట్టి ఇది ఏ ప్రాసమ్మ? అంత్యానుప్రాస అలంకారము. అంత్యానుప్రాస అలంకారము అవుతుంది. ఏంటి అంత్యానుప్రాస అంటే? ఏంటి? ఒక వాక్యము చివర కానీ, ఒక పాదము చివర కానీ, ఒక పదము చివర కానీ ఏం రావాలి? ప్రాస రావాలి. అలా ప్రాస వచ్చినట్లయితే అది అంత్యానుప్రాస అలంకారము అవుతుంది. ఉదాహరణకి ఏం చెప్పుకున్నాం? రాజు అడవికి వెళ్ళాడు, రాజు పువ్వులు తెచ్చాడు. డు డు అంత్యానుప్రాస. డు డు అంత్యానుప్రాస. ఇంకేం చెప్పుకున్నాం? భాగవతమున భక్తి భారతములో యుక్తి రామ కథయే రక్తి. అంటే తి 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 తి. నెక్స్ట్ పళ్ళెం, కళ్ళెం, పళ్ళెం. ఇవి పదాలు. ఈ పదాల చివర ఏమొచ్చింది? ప్రాస వచ్చింది కాబట్టి ఇది ఏ అలంకారం అవుతుంది? అంత్యానుప్రాస అలంకారము అవుతుంది. ఏ ప్రాసమ్మ? అంత్యానుప్రాస అలంకారం అవుతుంది. ఒకసారి క్లాస్ మొత్తం చూద్దాం. అలంకారము అంటే ఏంటి? సౌందర్యం. అలంకారము అంటే ఏంటమ్మా? సౌందర్యం. అంటే కావ్యానికి అందాన్ని ఇనుమడింపచేసేవి ఏంటంటే అలంకారాలు. అట్లాంటి అలంకారాల గురించే మనము చెప్పుకుంటున్నాము.
అట్లాంటి అలంకారాల గురించి మనము చెప్పుకున్నాం. అలంకారాలు ముఖ్యంగా ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి శబ్దాలంకారము, 2 అర్థాలంకారము. రెండేంటి? అర్థాలంకారము. ఈ అర్థాన్ని ప్రాధాన్యంగా కలిగినటువంటివి అర్థంకారు, శబ్దాన్ని ప్రధానంగా కలిగినటువంటివి శబ్దాలంకారాలు. ఈ శబ్దాలంకారాలు ఎన్ని రకాలు? 3 రకాలు. శబ్దాలంకారాలు ఎన్ని రకాలు? 3 రకాలు. ఈ శబ్దాలంకారాలు 3 రకాల్లో ఒకటి అనుప్రాస, 2 యమకము, 3 ముక్త పద గ్రస్తము. ఈ అనుప్రాస అలంకారాలు మళ్ళీ 4 రకాలు. ఒకటి అంత్యానుప్రాస, వృత్త్యనుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస. మిగిలిన అలంకారాలు తర్వాత తరగతిలో మనం విపులీకరంగా చెప్పుకుందాం. ఒకసారి ఈరోజు చెప్పిన విషయాలన్నీ కూడా చదవండి. మళ్ళీ రేపు ప్రశ్నలు అడుగుతాను.